నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ప్రతి ఒక్కరూ కోరుకునేది ధనం. అంటే లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలని అనుకుంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి గురువుగారు? ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే చిన్నిల్లు అనుకోండి, మనం ఉండకూడదు. ఆవిడ ఒకటే ఉండాలి ఒక రూమ్లో. లేదు అంటే ఇక పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయంటే ఒక ప్రత్యేకంగా ఆవిడకంటూ ఒక రూమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఆలయం ఉంటుందండి. ఒక ఆలయం ఎంత పవిత్రతగా ఉంటుందంటే అంత పవిత్రంగా ఉంటుంది. అందుకని అమ్మవారి ఆలయంలో చాలా పవర్గా ఉంటారు. అంటే పవర్గా అంటే మనకున్నటువంటి ఈగో సత్వాలు కాదు, చాలా పవర్ఫుల్గా, చాలా శక్తియుక్తంగా ఉంటారు. అది పవర్ అంటే. మనకి పవర్ అనగానే మనకి అన్ని రకాలుగా బొలుపులు ఉంటాయి కదా, ఈగో తత్వాలు, అది అనుకుంటారు పవర్ అంటే. అది కాదు. ఆవిడ శక్తియుక్తంగా ఉంటారు, శక్తివంతురాల్లో ఉంటారు. ఆలయాల్లో ఎందుకుంటారు అంటే అక్కడ కొన్ని రకాల యంత్రాలు ప్రతిష్ఠించారు. ఆకర్షణ యంత్రం, ధన యంత్రం, యజ్ఞ యంత్రం, ఇది చాలా రకాల యంత్రాలు అక్కడ ప్రతిష్ఠిస్తారన్నమాట. శక్తి యంత్రం ఉంటుంది. అందువలన అక్కడ మంత్రోచ్చారణతో ప్రతిష్ఠిస్తారు. అందువలన ఆలయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి తేజస్తో ఉంటారు అమ్మవారు, ఎవరైనా సరే అమ్మవార్లు. అయితే మన ఇళ్లలో కూడా ఉండాలంటే, ఇప్పుడు మనకి అందరికీ సొంత ఇల్లు ఉండాలని ఉండదు, అందరూ యంత్రాలు పెట్టుకోవాలని ఉండదు. అలా అని చెప్పేసి యంత్రాలు ఉన్న ఇళ్లలోనే అమ్మవారు ఉంటారా అని ఉంటుంది. ఇక్కడ మతాలు తీసుకున్నట్టయితే కనుక, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే హిందూ, ముస్లిము, అలానే ఇంకా చాలామంది క్రైస్తవులు కావచ్చు, ఇలాగా చాలామంది మొన్న లెక్కేస్తే 56 మతాలు వచ్చినాయి భారతదేశంలో, ఇంకా చాలా ఉన్నాయట. అయితే ఇలాంటి మతస్థులు ఉంటారు కదా, ఇలాంటి మతాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ హిందువులకి మాత్రమే లక్ష్మీ కటాక్షం ఉంటుంది, హిందువులకు మాత్రమే లక్ష్మీదేవిని పూజిస్తారు. మరి క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, మరి ఎవరిని ప్రేమిస్తే, ఎవరిని ఆరాధిస్తే మరి వాళ్ళకి డబ్బులు వస్తాయండి? అదే కదా గురువుగారు. అదే కదా. అయితే మనకి హిందువులకు మాత్రమే డబ్బు ఉండట్లేదు కదా, ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది కదా. మరి ఎలా అది సాధ్యం? ఇది కదా మనం ఆలోచించాలి ఫస్ట్. అంతేనా? ఇప్పుడు హిందువులు అనుకోండి, లక్ష్మీదేవిని పూజించేటువంటి విధి విధానాలు ఉన్నటువంటి అష్టలక్ష్మినో కుబేర లక్ష్మినో పూజించేటువంటి విధి విధానాలు ఉన్న వాళ్ళకి మాత్రమే లక్ష్మీ కటాక్షం ఉంటుందా? అలా ఏమి ఉండదు. ప్రతి మతస్థుల దగ్గర డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి అసలు లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది? ఇది కదా మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే ప్రతి మతమైనా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందంటే సబ్కా మాలిక్ ఏక్ హే, అంటే దేవుడు ఒక్కడే, అమ్మవారు ఒక్కరే. ఇక్కడ వీళ్ళంతా కూడా ఉపనిషత్స్. ఇక్కడ మనం కొట్టుకుంటాం కదా మతాలకి, మా దేవుడు అని చెప్పేసి అని. వీళ్ళంతా కూడా దేవుని యొక్క ఉపనిషత్స్. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, యేసుప్రభు కావచ్చు, అల్లా కావచ్చు, ఇంకోరు కావచ్చు. వీరంతా కూడా మన బోధన వినేసి, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, మీ స్కూల్లో మీ మాస్టర్ వేరు, మా స్కూల్లో మా మాస్టర్ వేరు. కానీ ఇదంతా కూడా ఎగ్జామ్ పెట్టేటప్పటికి ఒక సెంటర్ ఉంటుంది. మీరు ఒక ఏరియా, నేను ఒక ఏరియా చదువుకున్నాం. ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఒక సెంటర్ నుంచి ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మీకు నాకు ఒకటే వస్తాయి, అంతే కదా. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి మనకి మార్క్స్ వస్తాయి, అంతేనా? క్లియర్ కదా. అలానే ఏ మతస్థులకి సంబంధించినటువంటి గురువులు వారికి ఉంటారు. ఆయనే దేవుడు అని కొట్టుకుంటాం మనం. వారు వెళ్ళేసి ఇతను ఈరోజు నా దగ్గరికి వచ్చారు, ఈ కోరిక కోరారని చెప్పి ఆ దేవుడు, మనం దేవుడు అనుకున్న గురువు అక్కడికి వెళ్తారు. పైనకి వెళ్ళేసి ఈ బాబుకి ఇది కావాలంట, ఈవిడికి ఇది కావాలంట, ఈవిడికి చిట్టా ఏముందో తీసుకొని దానికి తగ్గట్టుగా వారికి సమర్పిస్తారు. వీరికి ఇవ్వాలా లేదా అనేది వీరికన్నా పైన ఒకరు ఉంటారు. అక్కడ రూపం ఉండదు, శక్తి మాత్రమే ఉంటుంది. ఓన్లీ వెలుతురుతో ఉన్నటువంటి శక్తి ఉంటుంది, రూపం ఉండదు. అక్కడ బాడీతో ఉండేటువంటి, రూపంతో ఉన్నటువంటి దేవుడు ఉండరు అక్కడ. ఇక్కడ మనము ఫోటోల్లో గీసినటువంటి దేవుళ్ళు ఎవరు కాదు, అక్కడ ఓన్లీ రూపం ఉంటుంది. ఆ శక్తికి వీళ్ళకు మనం డైరెక్ట్గా మొక్కలేం కాబట్టి ఏదో ఒక రూపాన మనము దేవునికి మొక్కుతాం. అమ్మవారైనా అయ్యవారైనా మనం పెట్టుకునే పేర్ల ప్రకారంగా ఉంటుంది, ఓకేనా. ప్రతి ఇంట్లో కూడా తల్లి తండ్రి ఉంటారు, వారి తల్లిదండ్రి ఒకవేళ పెద్దవారయ్యి కాలం చేసినప్పటికీ కూడా వారి దూతల ప్రకారంగా గోడ మీద ఉంటారు, వారికి పూజించాలి. బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక మాట కూడా అనకుండా పూజించాలి. వారి చుట్టూ 2 సార్లు 3 సార్లు తిరగాలి, వారి కాలికి నమస్కారం చేయాలి, కాళ్ళు కడగాలి. ఆ కాళ్ళు కడిగినటువంటి నీరు నెత్తిని చల్లుకోవాలి. ప్రతి మతస్థులు, ప్రతి దేవుని పూజించేవారు, అమ్మవారిని పూజించేవారు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలా,
లక్ష్మీ కటాక్షం కావాలి అంటే వారి వారి మతస్థులకి కాదు, వారికి గురువుల కన్నా కూడా వారి తల్లిదండ్రులకు పూజిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోయేసి గ్రహాలు నవగ్రహాలన్నీ కూడా సానుకూలంగా వీరికి తోడ్పడేసి ఆ లక్ష్మీ కటాక్షం ఏదైతే మనం అనుకున్నామో అది వీరికి వస్తుంది. ఇకపోతే మనం హిందువుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వేరే మతస్థులు మనకి సంబంధం లేదు, వారు ఆస్తిపరులైనా అనాస్తిపరులైనా మనకు అనవసరం. కాబట్టి ఇక్కడ లక్ష్మీ కటాక్షం అనేది కావాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవాలి, 4 గంటలకి లేవాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తం 3:30కు ఉంటుంది. మనము పబ్లిక్ వెళ్ళేసి వచ్చేసి అన్నీ నైట్ పూట బళ్ళు వేసుకొని వెళ్ళేసి నైట్ పూట మొత్తం తిరిగి వచ్చేసి మనం పడుకునేప్పటికీ 1 గంట అవుతుంది. ఇక 4ంటికి లేవాలంటే ఎక్కడవుతుంది? అవ్వదు. ఒకవేళ ఎగ్జామ్ ఉన్న రోజు 6ంటికి లేస్తే మళ్ళీ దానికి నైట్ వచ్చేసి పడుకునే దానికి సరిపోతుంది. అంత సమయం వీళ్ళకి ఉండదు, అంత అవసరం కూడా వీళ్ళకి లేదు. పెద్దవాళ్ళు సంపాదించిన ఏమైనా ఉంటే అవి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ శుభ్రత పరిశుభ్రత అని ఉంటుంది సైన్స్ శాస్త్రం. ఈ శుభ్రత పరిశుభ్రత అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, అలానే మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు లక్ష్మీ కటాక్షం కావాలనుకున్నటువంటి వారు మతంతో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా ఒక 2 మిరియాలు నోట్లో వేసుకోవాలి. ఒక 2 మిరియాలు నోట్లో వేసుకుంటే ఎవరు ఏ మతస్థులైనా చేయవచ్చు. ఏ టైంలో? మార్నింగ్ అవర్స్ బ్రష్ చేయగానే ఒక 2 మిరియాలు నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకుంటే ఏమైందంటే వారికి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా సమృద్ధిగా అవుతుంది. ఇది ఒకటి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి రెమెడీ. ప్రతి మతస్థులు కూడా తినొచ్చు కాబట్టి చేయొచ్చు ఇది. రెండోది సూర్య నమస్కారాలు. ఇది కూడా మతంతో సంబంధం లేదు. సూర్య నమస్కారాలు ప్రతి ఒక్క మతస్థులు ఏ దేవుణ్ణి కొలిచేటువంటి మతస్థులైనా సరే సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యునికి ఆరాధన చేయాలి. సూర్యుడి ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యునికి నైవేద్యం గోధుమ రవ్వతో, బెల్లం వేసినటువంటి గోధుమ రవ్వతో వంట వండేసి ఆ తీపి పదార్థం నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి సరిపోతుంది. అలానే సూర్యునికి, సూర్య భగవానికి నీళ్లు ఆగ్నివ్వాలి. మంచినీరు రాగి పాత్రలో ఆగ్నివ్వడం ద్వారా జరుగుతూ ఉండిద్ది. అందుకని ఇలాంటివి చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కాదు, లక్ష్మీదేవి దగ్గర డబ్బు ఉండదు. అందరూ అనుకుంటారు లక్ష్మీ దగ్గర డబ్బు ఉంటుంది, ఆమె వచ్చేసి డబ్బులు కుమ్మరించిపోతుంది అని. లక్ష్మీదేవి దగ్గర డబ్బు ఉండదు, డబ్బుకి కాపలా ఉంటుంది ఆవిడ. ధనలక్ష్మి అంటే డబ్బుకి మన దగ్గర ఆస్తులని అనుకోండి, మనకు ఒక ఇనపెట్టు ఉంటుంది, ఇనపెట్టులో తలుపు వేసేసి ఒక తాళం ఉంటుంది కదా, ఆ తాళము లక్ష్మీదేవి. అంతేగాని లక్ష్మీదేవి దగ్గర డబ్బు ఉండదు. కుబేరుని దగ్గర డబ్బు ఉంటుంది, ఆ కుబేరునికి పూజించుకుంటే డబ్బు వస్తుంది. ఆ కుబేరునికి పూజించాలంటే యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ. ఈ మంత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు కూడా ఉదయం కాలకృత్యాలు స్నానాలు అన్నీ అయిన తర్వాత పరగడుపున ఓపిక ఉంటే లేకుంటే తినేసైనా సరే ఈ మంత్రాన్ని 11 సార్లు పారాయణం చేస్తే ఖచ్చితంగా ఆ అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ధనధాన్యాలే కాకుండా నరఘోష, నరదిష్టి, శత్రుపీడ కూడా తొలగుతుంది. అప్పుడు కుబేరుని తీసుకొని లక్ష్మీదేవి వస్తుంది. ఇది చేస్తే ఏ మతస్థులైనా చేయొచ్చు. ఇది చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి కాపలా ఉంటుంది కుబేరునితో పాటు వచ్చేసి. ఓకేనా? ఇది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరత్వంగా ఉండడానికి పద్ధతి.